వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, చికెను ఉల్లగడ్డలు వేసి కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది. ఈ చికెను ఉల్లగడ్డల కూర తయారీ విధానం చూద్దాం. అల్లం ముక్కలు, కొబ్బరి, చెక్క, లవంగ, యాలకులు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, చెక్క, లవంగ, యాలకులు వేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి, అల్లము, ఎర్రగడ్డలు వేసి కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టి కాస్త వాటర్ వేసి మెత్తగా పేస్ట్ ఇలా మిక్సీ పట్టి ఓ బౌల్లో వేసుకోవాలి. అదే మిక్సీ జార్ తీసుకొని టమోటా ముక్కలు వేసి శుభ్రంగా టమోటాలు కడిగి కట్ చేసి ఇలా మిక్సీలో వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చికెన్ వేసుకోవాలి, ఉల్లగడ్డలు వేసుకోవాలి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసి ఇలా వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ తీసుకొని ఇలా వేసుకోవాలి, వేయించుకోవాలి. వేగుతుంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేయించుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, వేయించుకోవాలి. వేగుతుంది. టమోటా పేస్ట్ వేసుకోవాలి. మొత్తం పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇలా మసాలా ముక్కలకు పట్టాలి. ఉల్లగడ్డ ముక్కలకు, చికెన్ ముక్కలకు. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఎసురు వేసుకోవాలి కూరకు సరిపడా. చూడండి, కొలతలాగా ఉంది కదా. కుక్కర్ మూత పెట్టి చూడండి, కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ తర్వాత ఆవిరిపోయాక ఇలా కుక్కర్ మూత తీవాలి. చిక్కబడింది కాస్త పులుసు కూడా. చపాతీ లేకైనా, రైస్ లేకైనా, రోటీ లేకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. దోశలకు కూడా చాలా బాగుంటుంది కూర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది.
చక్కగా కూర అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.